హలో ఎవ్రీవన్, ఇంట్లోనే ఈజీగా ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానో చూసేయండి. ఫస్ట్ అయితే 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటా ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ చింతపండు పులుగు కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఫిషెస్ని కూడా వాష్ చేసి పక్కన పెట్టుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు, జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వేయాలి. నెక్స్ట్ ఇది ఫ్రై అవుతున్నప్పుడే మనం ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసేయాలి. అండ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ బాగా ఫాస్ట్గా ఫ్రై అవడానికి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేస్తే మనకి ఆయిల్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ బాగా ఫాస్ట్గా కుక్ అవుతాయి. అండ్ నెక్స్ట్ టమాటాలు అయితే కొంచెం ఈ ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి, ఎందుకంటే టమాటాలు మనకి బాగా ఫాస్ట్గా అనేది కుక్ అవుతాయి. అండ్ టమాటాలు వేసే ముందే కరివేపాకు వేసుకుని నెక్స్ట్ టమాటాలు వేసుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఫిషెస్ని ఒక్కొక్కటిగా తీసి వేసేయాలి. ఫిషెస్ వేసిన తర్వాత మనం గట్టి పెట్టి తిప్పకూడదు, ఒకవేళ తిప్పితే పీసెస్ కావచ్చు. ఫిషెస్ వేసిన తర్వాత మనం ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఉప్పు వేసుకుంటున్నాం, ఇక్కడ కల్లుప్పు వాడుతున్నాం. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వేసుకోవచ్చు, ఎందుకంటే ఇందాక మనం ఆయిల్లో ఫ్రై అవ్వడానికి ఇందాక ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా చూసుకుని అయితే మనం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు అండ్ కారం. నాన్ వెజ్ కాబట్టి మనం కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ అయితే మేము పచ్చికారం వాడుతున్నాం. తర్వాత మనం ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకుని దీన్ని ఇలాగా మనం పక్కన ఒక క్లాత్తో ఇలా తిప్పుకోవాలి. గట్టి పెడితే ముక్కలు పీస్లో విరిగిపోతాయి, అందుకని పైన పైన మనం ఇలా మిక్స్ చేయాలి. నెక్స్ట్ మనం ఇందాక పక్కన పెట్టుకున్న చింతపండుని పులుపు తీసుకోవాలి. కొంచెం పెద్ద నిమ్మకాయ అంత సైజు పులుపు తీసుకుంటే సరిపోతుంది కర్రీలోకి. చింతపండు పులుపు వేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్, ఇందాక చింతపండు పులుపు వేయకముందు అయితే ఒక ½ అన్ అవర్ మనం ఫిషెస్ని ఉడికించాలి. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవి పేస్ట్ చేసుకుని వేస్తే ఇంకా స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. ఇది వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మనం గ్యాస్ మీద అయితే ఉంచాలి. ఇంకా లాస్ట్లో మనం ఫినిషింగ్ టచ్గా కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి అయితే మనం చూద్దాం. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇక్కడే మనం ఉప్పు సరిపోయింది లేదని అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో ఇక్కడైతే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఫ్లేవర్ అయితే చాలా చాలా మంచిగా వస్తుంది. స్మెల్ అనేది, టేస్ట్ అనేది డిఫరెంట్గా చాలా బాగుంటుంది కదా. దీన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీ అయితే అయిపోయినట్టే. 5 మినిట్స్ ఉంచుకుని మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా వేడి వేడిగా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో ఫిష్ కర్రీ వేసుకొని కొంచెం పులుసు వేసుకుని తింటే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. మీకు ఈ కర్రీ ప్రాసెస్ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎక్కువ మసాలాలు, గ్రేవీలు యూస్ చేయకుండా, ఏం పొడులు యూస్ చేయకుండా ఇలా సింపుల్గా ఒకసారి చేసుకుని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.